ప్రైజ్ లార్డ్. నేను పాస్టర్ చంద్రమోహన్, గేట్ ఆఫ్ హెవెన్ చర్చ్ రామంతపూర్ నుంచి వాక్యం అందిస్తూ ఉన్నాను. ఈ రోజున అంశము నీ రాజు సాత్వికుడు. ఈరోజున అంశం ఏమిటంటే నీ రాజు సాత్వికుడు. దయచేసి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా వాక్యం విందామండి. వాక్యం వినేటప్పుడు ఎవరు అటు ఇటుగా తిరగకండి, పిల్లల్ని కూడా కంట్రోల్ ఉంచండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఒకరు గట్టిగా చదవండి, 9 వచనాల వరకు చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయముల్లో ప్రవేశించి క్రమ విక్రయములు చేయువారు. చాలా 9 వచనాల వరకు మాత్రమే అండి. అమ్మ జాగ్రత్తగా వినండి. వాక్యము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మీరందరూ ఒకసారి కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయండి. ఇక్కడ బాంబులు పడ్డా కూడా మీరు వెనక వైపు చూడొద్దండి. మట్టలాదివారం అనగా ఒక ప్రత్యేకమైన దినము. యేసు ప్రభుల వారు పామ్ సండే అని ఇంగ్లీష్లో అంటారు. యేసు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశిస్తున్న దినము, ఒక విజయ దినముగా, వారు విజయానికి గుర్తుగా యేసు ప్రభుల వారిని ఆహ్వానిస్తూ జయహో హోసన్న అనే మాటల ద్వారా దేవుని యేసు ప్రభుల వారిని గణపరుస్తూ వారు ఆహ్వానించే విధానాన్ని మనం చూస్తున్నాము. యూదుల రాజా నీకు జయము అని చెప్పి అక్కడ పలుకుతున్న మాటలు చాలా విజయవంతమైనది. లేక దేవుడు యేసు ప్రభుల వారు గొప్ప విజయంతో అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దయచేసి ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని సహవాసులారా. ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని విషయాలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు రాజు అని పలుకుతున్నారు. తర్వాత గాడిద పిల్లనెక్కి ఆయన ఊరేగుతూ ఉన్నట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. దారి పొడుగున గమనించండి, మట్టలు కొట్టి యేసు ప్రభులు వారిని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఖర్జూరపు మట్టలు లేక ఆ దేశంలో మర్యాదకు గుర్తుగా యేసు ప్రభుల వారిని ఆహ్వానించే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు యేసు ప్రభుల వారిని అక్కడ ఆహ్వానిస్తూ ఉన్నారు అనగా, యేసు ప్రభుల వారు ఒక జయంతో అక్కడ ప్రవేశించిన విధానాన్ని మనం చూస్తే, మరి ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట 9వ వచనంలో చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ దయచేసి గమనించండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. చూసారా, ఇక్కడ ఒక అద్భుతం. మృతులలో నుండి చనిపోయిన లాజర్ను కూడా చూడవచ్చు అని చెప్పి యేసు ప్రభుతో పాటు చనిపోయి తిరిగి లేచిన లాజర్ను చూడాలని ఇష్టపడుతున్నారు. అక్కడ యేసు ప్రభుల వారిని ఒకరినే చూడాలని లేదు. అక్కడ అద్భుతం ఏం జరిగిందంటే, చనిపోయిన వాడు ఆయనతో ఉన్నాడు. అక్కడ చనిపోయిన వాడు తిరిగి లేచి వచ్చాడు. చనిపోయిన వాడు అంటే చనిపోయిన రాలేదు, అక్కడ చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు చెంతకు లాజర్ వస్తున్నాడు. లాజర్తో పాటు యేసు ప్రభుల వారు వస్తున్నారు. అక్కడ అది గొప్ప విషయం. గమనించండి ప్రియమైన దేవుని సహవాసులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభుల వారు సాత్వికుడు అన్న మాట రాయబడింది. మొట్టమొదటిగా సాత్వికుడు అనగా దీన మనసు గలవాడు అని అర్థం. అక్కడ రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. రాజులు వచ్చినప్పుడు మాత్రమే ఖర్జూరపు మట్టలు తెగ్గొట్టి వారు దారి పొడుగున పరుస్తారంట అక్కడ దేవునికి. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క మర్యాద అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని సేవకులు కూడా, నేను ఇప్పటికి చూస్తాను, కొంతమంది పెద్ద పెద్ద సేవకులు లేక బిషప్లు, కొంతమంది ఇప్పుడు బిషప్లు తక్కువైపోయారు, డూప్లికేట్ బిషప్లు ఎక్కువైపోయారు ఈ రోజులలో. గల్లీ గల్లీకి ఒక
గల్లీలో ఒక చిన్న బిషప్ ఉంటున్నాడు. వాళ్ళు నిజమైన ఒరిజినల్ బిషప్లు కాదు, వారికి చర్చి లేని బిషప్లు ఎంతోమంది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక రాజుగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి వాడంటే సాత్వికుడై ఉంటున్నాడనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సాత్వికత్వం అనేది మరి సాఫ్ట్నెస్, ఇంగ్లీష్లో సాఫ్ట్నెస్ అంటారు. అలాంటి మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి గుణం కలిగిన వాడు, చాలా చక్కగా సాఫ్ట్గా అనగా చాలా ఈజీగా మాట్లాడేవాడు, కఠినమైన మాట్లాడకుండా చాలా తేలికగా మాట్లాడేవాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనసును గాయపరిచిన వాడు అని అర్థం అక్కడ సాత్వికుడు అనగా. ఈ సాత్వికంలో ఉన్న యేసు ప్రభుల వారు అక్కడ చెప్తున్న మాట దేవునికి స్తోత్రము. మనమందరం కూడా యేసు ప్రభును మన దేవుడుగా చెప్పుకుంటున్నాం, కానీ ఆయన లాగా ఉంటున్నామా అనేది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని సహవాసులారా. ఆయన గాడిద పిల్లపై భారవాహకపు అనగా గాడిద పిల్లపై ఆయన వస్తున్నాడు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు రాజు అంటున్నారు. రాజు పని ఏంటి అని చాలామంది అడుగుతారు. రాజు పని ఏంటి చూడండి. ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాజు ఎలాంటి పని చేస్తాడు, రాజుకున్న భారం ఏమిటి, రాజుకున్న బాధ్యతలు ఏంటి అని చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చాలా చక్కగా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్న మాటను ఇక్కడ నేను చదవాలని ఇష్టపడుతున్నాను. నేను చదువుతానండి. మరి చూడండి. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాం. ఆయన యొక్క భుజం మీద మన రాజ్యము లేక ప్రపంచం యొక్క భారం అంతా కూడా ఆయన మీద ఉన్నది. కాబట్టి ఆయన మోస్తూ ఉన్నాడు అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. చదవండి సిస్టర్, ఇంకా చదవండి. ఇంకా ఆయన పేరేం పేరంటే ఆశ్చర్యకరుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు ఇన్ని పేర్లు ఉంటున్నాయి. సమాధానానికి అధిపతి, సాత్వికుడుగా ఉన్న యేసు ప్రభువు రాజుగా వస్తున్నాడు. రాజుకు ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే మరి ఇలాంటి బాధ్యత ఉందంట, రాజ్యభారం ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనుషులందరికీ ఏ భారం కలిగి ఉన్నారంటే ఫైనాన్షియల్ భారం ఉంది, కుటుంబ భారం ఉంది, పిల్లల భారం ఉంది, పెళ్ళిళ్ళు చేసే భారం ఉంది, బాధ్యత ఉంది. ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎన్నో ఉన్నాయి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎన్నో ఉన్నాయి. భారం అని చెప్పి చాలా మటుకు బాధ్యతను భారంగా అనుకుంటారు. కానీ ప్రభువు భారం అనుకోలేదు, బాధ్యతగా భావించాడు. యేసు ప్రభుల వారు ఇంకా బలమైన మాట, ఆయన రాజుగా లేక ఆయన రాజ్యము, నీ రాజ్యం మాకు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తాం మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు. పరలోకమందున మా తండ్రి మీ నామం కనపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటాం. అంటే దేవుని రాజ్యం మనకు రావాలని మనం ప్రతిరోజు కూడా కోరుకోవాలి. యేసు ప్రభు రాజ్యము మనము ఆ రాజ్యంలో మనం ఉండాలని కోరుకోవాలని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే అక్కడ ఆయన ఎలాంటి వాడో, ఆయన క్యారెక్టర్ను గురించి, ఆయన లక్షణం గురించి మరొక మాట దేవుడు మనకు సెలవిస్తున్నాడు. త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభుల వారు నేను ఎలాంటి వాడనో అని చెప్తున్నాడు. ఇక్కడ నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుకనే మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దకు చేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు యేసు ప్రభుల వారు. ఎలాంటి క్యారెక్టర్? సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీన మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మనం వాక్యం వింటున్నప్పుడు విడిచిపెట్టేసి ఇక్కడ పక్కన పడేసి వెళ్ళడం కాదు. దీన మనస్సు అనే మనసును మనం పెట్టుకోవాలి. మనం అందరం క్రైస్తవులం ఎప్పుడు కూడా దీన మనసు, సాత్వికత్వము అనేది అలవాటు చేసుకోవాలని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారు ఇది ఎందుకు చేస్తున్నాడంటే అది తన బాధ్యత కనుక. తన భుజం మీద రాజ్యభారం ఉన్నదండి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీవు నేను ఎంత భారము, ఎంత బాధ్యత కలిగి జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని సహవాసులారా, యేసు ప్రభుల వారు ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు. రెండో విషయం గమనించినట్టే, గాడిద
మనము ఒక తిట్టుకు ఉపయోగిస్తూ ఉంటాం, ఒక మనిషిని హీనపరచడానికి ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మీరు గమనించారు లేదో, పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ గాడిద అనే మాట మాట్లాడుతుంటారు. పనికి వాళ్ళకు గుర్తుగా లేక మనుషులను కూడా గాడిద అని అంటుంటారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే అక్కడ దేవుని వాక్యము మాట్లాడుతున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి 6-7 వచనంలో ఒక్కరు చదవండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను అన్న మాట రాయబడింది. ఇక్కడ గమనించండి, గాడిద అనగా భారవాహకము, అనగా బాధ్యత కలిగి బరువును మోస్తుందంట. ఇశ్రాయేలు దేశంలో గాడిదకు గుర్రమునకు రెండు మరి క్యారెక్టర్స్ ఇచ్చారు, లక్షణాలు. గాడిద శాంతికి సమాధానానికి గుర్తు, గుర్రము యుద్ధానికి గుర్తు. యుద్ధానికి మరి గాడిదను వాడరు కానీ గుర్రాన్ని వాడతారు. కానీ గుర్రము దానికి గుర్తు ఏంటంటే ఇది యుద్ధం చేయడానికే పనికి వస్తుందని అర్థం అక్కడ. కానీ గాడిద శాంతికి సమాధానానికి గుర్తు. ఈ గాడిదని యేసు ప్రభుల వారు ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, అక్కడ 2 గాడిదలు, తల్లి గాడిద ఉంది, పిల్ల గాడిద ఉంది. తల్లి గాడిద పిల్ల గాడిదలకు ఇద్దరికి కూడా బట్టలు వేసి చాలా అలంకరించి యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకెళ్తున్నాం. మీకు మరి యేసు ప్రభుల వారు తల్లి మీద కూర్చుంటాడో పిల్ల మీద కూర్చుంటాడో తెలియదు, కానీ ఆ 2 గాడిదలు మరి తీసుకువెళ్ళమని యజమాని చెప్పినప్పుడు వారు చక్కగా అలంకరించారు. యేసు ప్రభు పనిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బాగా అలంకరించేటట్టుగా తయారు చేస్తాడు. యేసు ప్రభుల పనిలో వాడబడే ఈ గాడిదలు రెండింటిని తీసుకొని వచ్చినప్పుడు 2వ గాడిద అనగా తల్లి గాడిదని కాకుండా పిల్ల గాడిద మీద యేసు ప్రభుల వారు చిన్నపిల్ల గాడిద మీద కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడంటే, మరి తల్లిని పక్కన పెట్టారు, ఆ చిన్నపిల్ల ఎందుకు ఆసక్తిగా ముందుకొచ్చిందంట. యేసు ప్రభుల వారిని నేను మోస్తా అని చెప్పి వచ్చిన వారిలో తల్లి కాకుండా పిల్ల ముందుకు వచ్చిందంట. యేసు ప్రభుల వారు దాని ఆసక్తిని చూసి దాన్ని సంతోషపరచడానికి ఆయన దాని మీద కూర్చున్నాడు. దయచేసి గమనించండి, గాడిద చాలా తెలివైన జంతువు. గమనించారా లేదా? మరి ఊర్లో చాకలి వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే మంచి వాహనం ఏదైనా ఉందంటే అది గాడిద మాత్రమే. గమనించండి ప్రియమైన దేవుని సహవాసులారా, ఆ గాడిదకున్న తెలివి ఏంటంటే, గాడిద యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా దాని గురించి అనగా గాడిద గురించి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో గాడిద తన కామందు నెరుగును అనే మాట రాయబడింది. చదువుతారమ్మా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. తన సొంత యజమాని యొక్క దొడ్డి తెలుసుకొని అక్కడికి వస్తుందట. నేను మా ఊర్లో మాకు పెద్దమ్మ అంటాము, పక్కన ఉంటుంది. ఆ పెద్దమ్మ బట్టలు ఉతుకుతుంది మాకు. మరి ఆ పెద్దమ్మ ఏం చేస్తుందంటే మాతో మాట్లాడుతూ చెరువు కట్ట దగ్గర ఉన్నప్పుడు ఆమె ఆ గాడిదలు 2 ఉంటే ఆ గాడిదల మీద, ఈ గాడిద మీద ఇక్కడ సైడు మూట, అక్కడ సైడు మూట, ఇక్కడ సైడ్ ఒక మూట, అక్కడ సైడ్ మూట, 2 గాడిదలు ఉంటే 2 గాడిదలకు వేసేసి ఆ గాడిదను దాని ఇట్లా అంటుంది. అనగానే అది వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇక ఆగదు. పెద్దమ్మ చెప్పే వరకు ఓకే అంటుంది. ఓకే మేడం ఐఎమ్ గోయింగ్ అని చెప్పి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. అయితే మేము వెనక నడుచుకుంటూ ఊర్లో అంతా నడుచుకుంటూ తిరుగుతాం కదా. పెద్దమ్మ ఏంటి దాన్ని వదిలిపెట్టినావు నేనంటే అంటది ఆ పెద్దమ్మ, లేదు మన గాడిద, అది మన ఇంటికే వస్తుంది, పక్కకు పోదు. అది తీసుకెళ్ళి మా ఇంటి దగ్గరనే నిలబడుతుంది కానీ పక్కకి ఇక్కడ పోదు అని చెప్పి అంటుంది. ఒకసారి నేను పరీక్ష చేశాను, ఆ గాడిద ఎక్కడ పోతుందో చూద్దామని. కరెక్ట్గా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయి ఇట్లా అన్నది అంటే ఇక్కడ ఒక మూట పడేసింది, అక్కడ మూట పడేసింది. అది పోయి పక్కన గడ్డ ఎక్కడుంది, ఆ గడ్డ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే తన గూటిలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నది. చూసారా, తన యజమానుని ఇల్లు ఎక్కడో. జ్ఞానవంతురాలు అన్నమాట. గాడిద చాలా తెలివి. మనం అంటాం కానీ తెలివి లేని గాడిద అని అంటాం, కానీ గాడిదకు తెలివి లేదని ఎవరన్నారండి? గాడిదకు తెలివి లేదని చెప్పినోడే తెలివి లేనోడు. చూడండి, యేసు ప్రభులు వారు ఉపయోగించుకున్న గాడిద ఆ ఒకటే కాదండి, ఇంకా మిగతా గాడిదలన్నీ కూడా తెలివైనవే. కాకపోతే దాని వెనక్కి మాత్రం వెళ్ళొద్దు, అంతే. మీరు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు.
వెనక్కి వెళ్ళి దాన్ని పలకరించవు, ముందరికి వెళ్ళి పలకరించు. హాయ్ అంటావో, హవర్ యూ అంటావో, వేర్ ఆర్ యూ అంటావో, ఇంకేమంటావో, మరి ఏమైనా తిన్నావా అంటావో, లేకుంటే టిఫిన్ చేసినావా, నాస్టా చేసినావా, లేకుంటే ఏం చేసినావా అని అంటావో. మన తెలంగాణ పద్ధతి ప్రకారం ఏమన్నా మాట్లాడుతుంటే ఎదురుగానే అంటే అది అంటది, నువ్వు నా ముందరకు వచ్చి మాట్లాడు, వెనక్కి రావు. ఏమన్నా తేల్చుకున్నదంటే ముందరకు వచ్చి మాట్లాడమంటది గాడిద. అలాంటి గాడిద ఎంత జ్ఞానవంతురాలో ఆలోచించండి, ఎంత జ్ఞానముగా పనిచేస్తుందో ఆలోచించండి. అది మగ గాడిదైనా ఆడద గాడిదైనా ఏ గాడిదైనా సరే తన యజమానునికి చాలా నమ్మకమైన పాత్రరాలుగా ఉంటుందంట, నమ్మకంగా పనిచేస్తుందంట. నమ్మకమైన మరి పనివాడికి నిజంగా జీతం కూడా నమ్మకంగా దొరుకుతుందంట. యేసు ప్రభుల వారు మరి ఆ గాడిదను పిలిచినప్పుడు గాడిద ఎవరు ముందుకు రావాలంటే చాలా తొందరగా ముందుకు వచ్చేసిందంట ఆ చిన్న గాడిద లేక పిల్ల గాడిద. ఎంత మంచి విషయము జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని సహవాసులారా. ఈ ఉదయకాల సమయంలో తన యొక్క గాడిదను యేసు ప్రభుల వారు అలంకరించినప్పుడు ఆ గాడిద చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందంట. ఎంత హ్యాపీ అంటే లోకంలో చాలా విషయాల్లో నేను అది గెలుచుకున్నా, ఇది గెలుచుకున్నా, లేక అది సంపాదించాను, ఇది సంపాదించానని చూస్తుందో గాడిద ఎందుకు సంతోషించిందంటే లోకరక్షకుడైన యేసు ప్రభుల వారు ఇప్పుడు నా భుజం మీద కూర్చున్నారు, నాకు బలం వచ్చింది, నేను బలహీనురాలిని కాదు బలవంతురాలిని అని చెప్తుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక. మనం కూడా ఈ రోజున యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే గనక ఆ ఇంట్లో సంతోషము, ఆ ఇంట్లో సమాధానము, ఆ ఇంట్లో వెలుగు, ఆ ఇంట్లో కొదువలు తీర్చబడతాయి. ఇరుకులు ఇబ్బందులు అన్నిట్లో యేసు ప్రభులు వారు అక్కడ వారికి సహకారిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సహవాసులారా, అనగా రాజైన యేసు ప్రభుల వారు, సాత్వికుడైన యేసు ప్రభుల వారు ఆ గాడిద మీద అలంకరించబడ్డము, ఆ గాడిదపై కూర్చోవడము, గాడిద ధన్యత, గాడిద జీవితము ధన్యమైపోయిందని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది దేవుని పని చేయడానికి, దేవుని పనిలో నమ్మకత్వం కలిగి ముందుకు వస్తున్నారో నాకైతే తెలియదు. కానీ గమనించండి ప్రియమైన దేవుని సహవాసులారా, దేవుని పని అనగా దేవుని మందిరంలో పనివారుగా పనిచేయడము, ఒక గాడిద వలె మోసుకుంటూ ఎన్నో మరి బట్టలు మోసుకుంటూ బరువైనవి అన్నీ కూడా మోసుకుంటూ తీసుకొని వచ్చే వస్తువు ఈ గాడిద. ఈ గాడిదను భారవాహక వాహనము లేక వస్తువులను తీసుకువెళ్ళేందుకు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈరోజు కూడా కొన్ని వెహికల్స్ లాగా ఆ యొక్క గాడిదను వాడుతూ ఉన్నారు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు నువ్వు గాడిదగా అవ్వడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు ఒక గాడిదగా అవ్వడానికి ఇష్టపడుతున్నావా? దేవుని పనిలో వాడబడేటప్పుడు, దేవుని పనిలో ఏ పని చేసినా నేను గాడిదనే ప్రభువా నా మీద కూర్చొని నువ్వు ఊరేగు అని చెప్పి ఎంతమంది ముందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. దేవుని పని అంటే పారిపోయేది కాదు, దేవుని పని అంటే భయపడేది కాదు, దేవుని పని అంటే దూరంగా వెళ్ళిపోయేది కాదు. దేవుని పని అంటే అదొక ఆసక్తి కలిగిన అదొక గొప్ప పని. దేవుని పని ఎంత పని ఉన్నదనో ఆ పనిలో వాడబడ్డ వాడిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. గొప్ప పనికి, దేవుని పని చిన్న పనైనా పెద్ద పనైనా చేయడానికి ముందుకొచ్చావో నీ జీవితంలో ఆటంకాలు, ముళ్ళులు, ఇబ్బందులు, సమస్యలు అవన్నీ కూడా తొలగిపోవును కాక అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యజమానుడు మరి ఆ యొక్క గాడిదలు కలిగిన యజమానుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా యేసు ప్రభుల వారికి ఇది కావాలి అనగానే వెంటనే తీసుకువెళ్ళండి అని చెప్పి కట్టబడి ఉన్న గాడిదలతో సహా ఆ కట్టబడి ఉన్న ఆ గాడిదలను విప్పేసి యేసు ప్రభుల వారి కొరకు తీసుకొని వచ్చాడు. కట్టబడి ఉన్న గాడిద అనగా ఆచారం అనే గాడిదలు, ఆచారము ఆచరించేవారు గాడిదలు, ఆచరించే లోక సంబంధమైన గాడిదల పని చేయకుండా లోక సంబంధమైన ఆచారాలతో, అలవాట్లతో, ఇబ్బందులతో, సమస్యలతో సతమతమైపోతున్న కట్టబడిన ఆ గాడిదలు యేసు ప్రభులు వారు విప్పారంటే ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాల నుంచి విడుదల కలిగించి మనకు కొత్త జీవితాన్ని అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడో విషయానికి వెళ్తే అక్కడ యేసు ప్రభులు వారు అక్కడ రావడానికి కారణం ఏమిటంటే అది ప్రవచనాత్మకమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవచనాత్మకమైన మాట ద్వారానే యేసు ప్రభుల వారు అక్కడ రావడం జరిగింది. ఒకసారి జకరియా గ్రంథంలోకి వెళ్దాము. అమ్మ త్వరగా చూడండి, జకరియా గ్రంథం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో కన్ఫ్యూజ్ కానవసరం లేదు, మలాకీకి వెనకనే ఉంటుంది. అక్కడ జకరియా 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. సియోను అనగా సియోను నివాసులారా అంటగా ఏర్పరచబడిన జనాంగమా అని దేవుడు అంటున్నాడు. నేను ఎంచుకున్న జనాంగమా అంటున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్న నా విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్న జనాంగమా అని యేసు ప్రభులు వారు అక్కడ చెప్తున్నాడు. సియోను నివాసులారా
బహుగా సంతోషించుడి, బాగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును. యేసు ప్రభులు వారు నీతిపరుడుగా ఉన్న రాజు అని చెప్పి అక్కడ ప్రవచనాత్మకమైన మాట. రాజుగా ముందుగా మీ దగ్గరికి రాబోతున్నాడని ముందుగానే మరి క్రీస్తు పూర్వము 600 నుంచి 700 మరి సంవత్సరాలకు ముందుగానే, యేసు ప్రభులు వారు పుట్టక ముందే 700 సంవత్సరాలకి ముందుగానే ప్రవచనాత్మకమైన మాటలు రాబడ్డాయి. ఈ ప్రవచనాత్మకమైన మాటల ద్వారా యేసు ప్రభులు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చినట్టుగా మనిషిగా ఆయన గాడిదపై ఊరేగించబడతాడు అని కూడా అక్కడ రాయబడింది. చదవండి అమ్మ. రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చినాడు. చూసారా, గాడిదను గాడిద పిల్లను ఇక్కడ ముందుగానే దేవుడు తెలియజేశాడు. తల్లి గాడిద, పిల్ల గాడిద. గాడిద గురించి చాలామంది ఒక్క గాడిద అనుకుంటారు, కాదు 2 గాడిదలు ఉన్నాయి అక్కడ. ఎప్పుడైనా క్విజ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎన్ని గాడిదలు ఉన్నాయి యేసు ప్రభుతో పాటు అంటే మీరు చెప్పాలి. 2 గాడిదలు, తల్లి పిల్ల, 2 గాడిదలు. ఇక్కడ ముందుగానే 700 సంవత్సరాలకు ముందుగా యేసు ప్రభుల వారు రాకడకు ముందు ప్రవచనాత్మకమైన మాట జకర్యాకు తెలియజేశాడు. జకర్యా, ఒక రాజుగా నేను రాబోతున్నాను, లోకాన్ని ఏలే రాజుగా నేను రాబోతున్నాను. ఎంత గొప్ప మాట చూసారా. చదవండి. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా అంటే యుద్ధములు లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. యుద్ధపు వీలు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. చాలా మా దేవునికి స్తోత్రం. దేవుడు యేసు ప్రభుల వారు సమాధాన కర్తగా లోకానికి వస్తున్నాను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది రాజులు వచ్చారు, మట్టిలో కలిసిపోయారు. కానీ ఒక రాజు మాత్రం ఇంకా ఆయన రాజ్యం చేస్తూనే ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు మాత్రము మరి ఆయన రాజ్యం చేస్తూనే ఉన్నాడు. ఆయన రాజ్యం మాకు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూనే ఉన్నాం మనం. యేసు ప్రభు తన రాజ్యంలో ఉన్నాడు. యేసు ప్రభుల వారు ప్రపంచాన్ని పూర్తిగా ఏ రోజున కూడా ఏలుతున్నవాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభులు వారు రాజుగా ఉంటున్నట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, రాజుగా మనం అందరం కూడా ప్రత్యేకంగా యేసు ప్రభుల వారిని మనం చూస్తున్నాము. ఆ యేసు ప్రభుల వారు రాజుగా మన దగ్గరికి మరి రాబోతున్నాడు. మనం ఏదైనా ఒకటి ముందుగా తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యపోతాం. ఒక 10 రోజుల తర్వాత నీకు ఒక లాటరీ రాబోతుంది, అందులో నువ్వు ఒక కారు గెలుచుకోబోతున్నావు అని ముందే చెప్పామనుకోండి, ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాము. శ్రీనివాస్ కూడా ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు, మేము వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి మాట్లాడుతుంది, మరి కుమారుడా నీకు ఒక కారు ఇవ్వబోతున్నాను తీసుకో అనగానే షాక్ అయిపోయాడు. ఈ కొత్త కారా పాత కారా కదా, కారు ఇవ్వబోతున్నాను తీసుకో అనగానే వెంటనే వారంలో నేను గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థన చేస్తున్నాం అంబర్పేటలో, టక్కన కారు తీసుకొని వచ్చేసాడు. దేవుని వాగ్దానం అన్నమాట ఇది. ఈ ప్రవచనాత్మకమైన మాటలు అనేవి దేవుడి నుంచి వస్తాయి కానీ మనుషుల ఇచ్చల నుంచి వచ్చేటివి కాదంట. మనుషుల ఇచ్చ నుంచి వచ్చేది కేవలం మనిషి ఆలోచన ప్రకారం వచ్చాయి. చాలామంది దేవుని యొక్క వాగ్దానాలు నమ్మరు. ఇప్పుడు నువ్వు వాగ్దానం తీసుకున్నావు డిసెంబర్ 31 లేక 1వ తారీఖు నాడు, డిసెంబర్ చివరి దినము 1 గంటకో 12 తర్వాత మనము వాగ్దానం తీసుకుంటాం. అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా సిస్టర్? ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేస్తూనే ఉంటారా? రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడిని జ్ఞాపకం చేసినట్టు, దేవా ఈ వాగ్దానం ఇస్తానో నాకు ఏమైందని దేవుని అడిగినట్టు. ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుని శక్తిని, అభిషేకమును, దీవెనను తీసుకొని వస్తుందంట. అందుకనే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక సాత్వికుడుగా యేసు ప్రభుల వారు ప్రవచనాత్మకంగా మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి అదే రీతిగా దేవుని వాక్యమునకు త్వరగా వెళ్ళిపోతాను, ముందుకెళ్తాం, టైం లేదు ఎక్కువగా. కనుక యేసు ప్రభుల వారు ప్రత్యేకంగా మట్టలు లేక కొబ్బరి మట్టలు లాంటివి అనుకోండి, ఖర్జూరపు మట్టలు. మరి ఆ ఖర్జూరపు మట్టలు యేసు ప్రభుల వారిని ఊరేగించడానికి ఉపయోగిస్తున్న ఒక మంచి ఆయుధాలు. చూద్దామంటే మనం అందరం కూడా యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం.
12, 13 వచ్చిన 13 వచ్చినలోకి వెళ్ళిపోతుంది త్వరగా, టైం లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12, 13 వచనము చాలా చక్కగా యేసు ప్రభుల వారిని అక్కడ ఊరేగిస్తున్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. త్వరగా. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోవు జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. ఈ ఖర్జూరపు మంటలు దేనికి గుర్తు అంటే యూదుల జాతీయ చిహ్నం అంట, ఇది సింబల్. ఈ ఖర్జూరపు మట్టలు, ఆ మట్టలు పట్టుకొని వస్తూ ఉంటే వారి జాతిని గర్వంతో పొంగిపోయే జాతిగా గుర్తిస్తారంట. అది ఎవరికి అంటే రాజులను మాత్రమే సన్మానిస్తూ ఉంటారు, అధికారం కలిగిన వారిని సన్మానిస్తుంటారు, దేవునిలో గొప్పగా వాడబడుతున్న వారిని మాత్రమే సన్మానిస్తూ ఉంటారంట యూదా ప్రజలు. యేసు ప్రభులు వారు వస్తున్నాడు, వారి సంతోషము తట్టుకోలేనిదిగా ఉందంట. అది కూడా మామూలు సంతోషం కాదు. లాజరు చనిపోయి తిరిగి లేచి యేసు ప్రభుల వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు అక్కడ. అది అక్కడ గొప్ప విషయం. ఎవరయ్యా లేపిందంటే ఇగో ఈయనే, ప్రార్థన ద్వారా ఈయన యేసు ప్రభుల వారు లేపి తీసుకొని వస్తున్నాడు తనతో పాటు. కనుక గొప్పగా ఆయనను స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారంట. గొప్ప ఆరాధన ఎప్పుడు ఎవరికి చేస్తామంట? మనం విజయవంతమైన జీవితంలో ఉన్నవాడికి, ఆత్మ కలిగిన వాడికి, అభిషేకం కలిగిన వాడికి, దేవుడితో సమానంగా మనం కాదు, మనుషులను కాదు మనం చేయాల్సింది, దేవుని కుమారుడుగా ఉన్న యేసు ప్రభుల వారిని మాత్రమే మనము ఘనపరచాలని, స్తుతించాలని, ఆరాధించాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు మరొకసారి ఆ మాటలు చదవండమ్మా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోవు జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి స్తుతి. మనం ఎందుకంటే క్రైస్తవులు కూడా మనం అందరం స్తుతించాలి. మొట్టమొదటిగా దేవుని ఆరాధించే ముందు మనల్ని మనం సరిచేసుకొని సిద్ధపడి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సిద్ధపడాలన్న. యేసు ప్రభుల వారిని యెరూషలేము పట్టణంలోకి రాగానే ఎంత దూరము వారు నడుస్తున్నారో అంత దూరం వారిని తీసుకొస్తున్నప్పుడు, ఆహ్వానంతో తీసుకొస్తున్నప్పుడు దేవుని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారంట. అది ఎంత గొప్ప ధన్యత చూడండి. ఏ రోజైనా మనం తొందరగా వస్తే కనుక నేను అనుకుంటా ఆ గేట్ అవతల నుంచి దేవుని పాటలు పాడుకుంటూ ముందుకు రావాలని ఆశపడతాను. కానీ విచిత్రం ఏంటంటే మన వాళ్ళందరూ కూడా అందరు బిజీ పర్సన్స్, లేట్గా వస్తారు. ప్రభు వచ్చి వెళ్ళిపోతాడు అప్పటికి, ఆ తర్వాత వస్తారన్నమాట. కానీ అటు రావడం కరెక్ట్ కాదు. ఆ యేసు ప్రభుల వారు టైం అంటే టైంకి వచ్చి అక్కడ కూర్చుంటాడు గేటు దగ్గర. మనం వస్తూ ఉన్నప్పుడు స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే ఆయన ఘనపరచబడుతూ లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంటాడంట. కూర్చొని చూస్తాడంట. చూసినప్పుడు ఎవరైతే ముందుకు వస్తారో, కోన్ బనేగా కరోడుపతి అయితే ఎంటాడో లేడో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా దీవించబడతారు, తప్పనిసరిగా ఆశీర్వదించబడతారు, తప్పనిసరిగా మేలు పొందుకుంటారు, తప్పనిసరిగా యేసు ప్రభు యొక్క కృపాశీర్వాదం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ దేవుని కృపాశీర్వాదం పొందుకున్న వాళ్ళలో గమనించండి, ఆ యొక్క యూదా ప్రజలు ఉన్నారు, లేక యెరూషలేము ప్రజలు ఉన్నారు. అక్కడ ఉన్న వారు అందరూ కూడా ధన్యులైపోయారు. యేసు ప్రభుల వారిని ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. మొట్టమొదటిగా అక్కడ యేసు ప్రభుల వారు సాత్వికుడు అక్కడ ఎట్లా వచ్చాడంటే, మరి మిమ్మల్ని సాత్వికత్వంతో ఒక రాజుగా మీ దగ్గరికి నేను వస్తున్నాను అంటున్నాడు. రెండో విషయం గమనించినట్టయితే, ఆ రాజు భారవాహక వాహనము అనగా లోక సంబంధమైన పెద్ద పెద్ద రథాలు, గుర్రాలు వాడకుండా ఆయన వచ్చింది శాంతికి గుర్తుగా ఉన్న ఒక గాడిద పిల్లపై ఆయన వస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడవదిగా గాడిద పిల్ల మీద వేసిన ఆ యొక్క బ్లాంకెట్స్, లేకపోతే కనుక ఆ వస్త్రాలు చూసినట్టయితే అవి రక్షణ వస్త్రాలు. దేవునికి స్తోత్రము. మనం రక్షింపబడిన వారుగా ఉండాలని యేసు ప్రభుల వారు రక్షణ వస్త్రాలని చూపిస్తున్నాడు. మనం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి దేవునిలో వచ్చాము, మరి ఈ రోజు వరకు దేవునిలో నిజంగా నమ్మకంగా ఉన్నామా
లోకంలో ఉన్నామా ఒకసారి పరీక్షించుకోవాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 4వ విషయం చూసినట్టయితే మనలో అహంకారము, ఈ లోక సంబంధమైన ఆలోచన విధానం అన్నీ విడిచిపెట్టి గాడిద వలె తగ్గించుకొని దేవుని పనిలో నమ్మకత్వం కలిగి పని చేయాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంతమంది అలాంటి పని చేయడానికి ఇష్టపడుతున్నారు? ప్రార్థన అయిపోయిందో లేదో వెంటనే ఎవరు కనపడకుండా పోయిందే ఇట్స్ గాన్ అనేటట్టు జండు బాంబు రాసుకున్నట్టు పోయింది అనేటట్టు ఎవరు కూడా కనబడకుండా అందరూ మటుమాయం అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. కానీ దేవుని పనిలో ఏదైనా ఒక పాత్రగా వాడబడతా, దేవుని కొరకు ఒక చిన్న పాత్రగా వాడబడతా అని తల్లి గాడిద పక్కన ఉండగానే పిల్ల గాడిద ఉరికొచ్చి యేసు ప్రభులు వారిని కలుసుకొని, అయ్యా నా మీద కూర్చోండి, ప్లీజ్ నా మీద కూర్చోండి, అయ్యా నేను మిమ్మల్ని మోస్తాను రండి అని చెప్పి ఆహ్వానించిన ఆ పిల్ల గాడిద మనస్తత్వము మనలోకి రావాలని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని పని చేయడానికి, దేవుని పనిలో వాడబడ్డానికి ఆసక్తి చూపించమని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ప్రవచనాత్మకమైన మాటలు ఏంటంటే, ప్రవచనాత్మకంగా మనుషులు ఇచ్చిన బట్టి కాక దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితంలో తప్పనిసరిగా నెరవేరుతుందని నువ్వు నమ్ముతే దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం సెలవు. నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే ఏ కార్యం కూడా జరగదు. అందుకని రాజు మరి సాత్వికుడై ఉన్నాడు. మన రాజు అయిన యేసు ప్రభుల వారు సాత్వికుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ సాత్వికత్వంలో ముందుకు వచ్చినట్టయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఎవరైనా ప్రార్థన చేయండి. ఈ రాజు మరి చాలా సాత్వికుడు, యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట. అందుకనే దేవుడు చెప్తున్న ప్రతి మాటను మన హృదయంలో ఫలించేటట్టుగా, మన ఆలోచనలో ఫలించేటట్టుగా, మటలాదివారం రోజు ప్రభు మటలపై ఊరేగింపబడుతున్న యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాజును ఘనపరుస్తూ దేవుని స్తుతిస్తూ మనం ఒక్క నిమిషం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను.